నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, న్యూమరాలజిస్ట్, అలాగే జెమాలజిస్ట్ తనుష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. తనుష్క గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. ఏ ఇంట్లో అయినా ఒక సమస్య ఖచ్చితంగా వెంటాడుతుంటుంది. చాలా కామన్ సమస్య కూడా అందరి ఇళ్లలో ఉంటుందనే అనుకుంటున్నాను. ఏంటి అంటే మాటకి విలువ లేదండి, నా మాటకి విలువ లేదు, నేను చెప్తాను కానీ వాళ్ళు అసలు ఏమి దాన్ని పెద్దగా ఏమి కన్సిడర్ చేయరు, దీన్ని ఆలోచిద్దాం తను చెప్పింది కదా. అది ఒక్కొక్కసారి ఆడవాళ్ళకైతే కామనే, నీకేం తెలుసు అని కొట్టిపారేస్తుంటారు. మగవాళ్ళకు కూడా ఈ సమస్య ఉంటుంది. మగవాడిని అసలు అలా వాల్యూ లేకుండా గనక ట్రీట్ చేస్తే తట్టుకోగలడా? మెయిల్ ఈగో అనేది ఒకటి ఉంటుంది, అది జన్మతః ఉంటుంది, అది బై బర్త్ ఉంటుంది. ఏ మగాడికైనా వాడు సంపాదించనివ్వండి, సంపాదించకపోనివ్వండి, ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని కన్సిడర్ చేయాలి. అదే తనంతట తాను తెచ్చుకున్నది కదా, సృష్టి ధర్మం. అయితే ఇట్లా మాట చెల్లుబాటు అవ్వదు, నా మాట ఎవ్వరు వినరు, నా మాటకి వాల్యూ లేదు అనుకునే వాళ్ళకి ఏదైనా రెమెడీ ఉందా? ఓకే అమ్మా. ఇప్పుడు మాట అనే దానికంటే వాళ్ళని వశ్యం చేసుకోవడం అంతే. వశ్యం అంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. ధర్మబద్ధంగా వశ్యం అంటే తప్పుగా కాదు. భార్య భర్తకి వశమై ఉండాలి, భర్త భార్యకి వశమై, అంతే. పిల్లలు తల్లిదండ్రులకి వశమై. అవును, అది దాని ఏంటంటే మనం దీన్ని వశ్యం అంటారు తమిళ్లో. అయితే ఇప్పుడు వచ్చి వీళ్ళు మనకు వశమై ఉండేదని వశ్యం. యాక్చువల్ గా మనకు వశ్యం అనేటప్పుడు ఏమైతుందంటే దీంట్లో కొన్ని పదాలు ఉంటుంది. ఇది తమిళ్లో వచ్చి వసంబున్ అంటారు, అంటే వస కొమ్ము అని చెప్తారు. అవును, మాటలు రావడం కోసం ఉపయోగించే అంతే అంతే. దాని ఎందుకు ఆ పేరు వసంబున్ వచ్చిందంటే మన వశం తిప్పుకునేది, అంటే మనకు ఫేవర్ గా మార్చేది. అప్పట్లో చిన్న పిల్లలకి ఎందుకు పెట్టారంటే ఇప్పుడు వచ్చి ఏమైతుందంటే జనరల్ గా పిల్లలు వచ్చి ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు. చిన్న పిల్లలప్పుడు వాళ్ళకి ఏదైనా గాలి తాకుతుంది, కానీ ఇలాంటి దుష్ట శక్తులు కూడా దూరం చేసేదానికి వాడతారనమాట వసకొమ్ము. సో అప్పుడు ఏమైతుందంటే ఆ స్మెల్ కు అసలు దుష్ట శక్తులు రాదు, వెళ్ళిపోతాయి. ఇంట్లో కూడా గొడవలు అవుతుందంటే ఏదో ఒక నెగిటివ్ వల్లనే కదా గొడవలు అవుతూ ఉంటది. సో అప్పుడు ఏమైతుందంటే ఇప్పుడు భార్య భర్తలు మంచిగా ఉండాలి, ఇప్పుడు భార్య మాట భర్త వినాలి అంటే అంటే దాన్ని వశ్యం చేసుకునేది ఉంటుంది. అందుకే వసంబున్ అని దాని పేరే వచ్చింది. సో అక్కడ ఏమైతుందంటే మనం అది ఎలా పూజించాలి, ఎట్లా చేయాలి అట్లా అనేది ఒక లెక్క. జనరల్ గా అది వచ్చి దీపం వెలిగించేసి సాయంత్రం పూటలో ఫస్ట్ గణపతికి ఒక 5 నిమిషాలు మంత్రం చదువుకున్న తర్వాత గణపతికి ఫస్ట్ మనం వచ్చి ఓం గం గణపతి నమః అని అంతే. తర్వాత వచ్చి ఏంటంటే ఓం సిద్ధి బుద్ధి గణపతి నమః, అంటే మనకు పనులు సక్సెస్ కావాలని. సో ఆయనను మొక్కిన తర్వాత ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ వసకొమ్ము ఉంది చూడండి, దాన్ని మన ఇంట్లో ఒక అమ్మవారి ఫోటో, ఏదైనా అమ్మవారి ఫోటో, అంటే దుర్గా అమ్మవారు, ఏ అమ్మవారు అయినా పర్వాలేదు, అమ్మవారి ఫోటో పెట్టేసి ఈ వసకొమ్ముని దీపంలో చూపించి, అంటే దీపంలో చూపించేటప్పుడు ఎలా చూపించాలి అంటే దీపం వెలుగుతున్నప్పుడు అవి చూపిస్తే అది చాలా డార్క్ బ్లాక్ గా బొగ్గు లాగా అవుతాయి చూడండి. దీపంతో దాన్ని చూపిస్తాం, ఆహుతి చేయాలి, దాంట్లో కాలుస్తారు, అంటే దాంట్లో చూపిస్తాం కదా. అప్పుడు ఏమైతుందంటే అది కొంచెం అది బాగా మనకు ఇప్పుడు నల్లగా అయిపోతుంది. దాని తర్వాతనే కదా పిల్లలకి 4 కిలో పెడతారు, అవి రాసి పెడతాం చూడండి అది. కానీ ఇది దీపంలో చూపించినప్పుడు ఏమైతుందో నల్లగా అవుతూ వస్తుంది. వచ్చిన తర్వాత అంటే మనం అప్పుడు ఏంటంటే దీపంలో చూపించేసి తర్వాత ఒక ప్లేట్ లో కొంచెం గీ దాన్ని పోసి లైట్ గా ఊరికి ఒక 5 డ్రాప్స్ అట్లా ఇవి దాని బసని దాంట్లో అసలు మంచిగా రబ్ చేయాలి. రబ్ చేస్తే దాంట్లో బ్లాక్ కలర్ మై వస్తుంది, అంటే మన బ్లాక్ కలర్ గా ఉంటాయి, కాటికి లాగా ఉంటాయి. సో దీని ఏం చేస్తారంటే దేవుడి దగ్గర మొక్కుని అమ్మవారి దగ్గర అక్కడ ప్లేట్ లో చిన్నగా పెట్టి ఎప్పుడు కానీ మా భర్త మా మాట వినాలి, ప్లస్ అన్ని దానికంటే మనం మంచిదానికే కోరుకుంటాం. సో తనకు కొన్ని వేరే అలవాట్లు ఉండవచ్చు భర్తకు, అవన్నీ చేంజ్ అవ్వాలి, తన మాట వినాలనేసి అప్పుడు ఏం చేయాలంటే ఆ బొట్టు తీసుకుని నెత్తిలో పెట్టుకుంటూ రావాలి. ఇది నెత్తిలో పెట్టుకోవచ్చు. ఇది దగ్గర వాళ్ళు 9 రోజులు చేసుకోవచ్చు కంటిన్యూస్ గా. అవును. సో అలా చేయడం వల్ల ఏమైతుందంటే అమ్మ నువ్వే దారి చూపి, అసలు వశం అంటే మనకు మంచి చేయాలి, మంచిగా అవ్వాలనే మాటతోనే మనం మొక్కుతాం, ఏ చెడు అలవాట్లు కాదు, విషయంలో కాదు.
మంచిదానికి. అయితే 9 రోజులు కూడా ఈ వసకొమ్మని కాల్చి అది తీసుకోవాలండి, ఒక్కసారి తీసుకున్న చాలు? మనం రోజు తీసుకోవాలి, ఎందుకంటే లైట్ గా మనం అవి పెడతాం కదా, మళ్ళీ రోజు మొక్కాలి కదా. సో ఫస్ట్ మళ్ళీ ఎట్లా గణపతి అదే మరిగిన మళ్ళీ అమ్మవారిది అట్లా అమ్మవారి మొక్కుతూ మనం సంకల్పం చేసుకోవాలి. అమ్మ నువ్వే తన్ని చేంజ్ చేసి మంచిగా మార్చాలి అని చెప్పి మొక్కుని ఆ వసకొమ్ములో ఉన్న మన ప్రసాదం అంటే జనరల్ గా మనం చూడండి మై పెట్టుకున్న తర్వాత ఏదైనా ప్రసాదం పెట్టి అమ్మవారికి ఆరతి ఇవ్వాలి. తర్వాత అమ్మవారిని మంత్రాలు చదివి, ఆ మంత్రాలు అంటే అమ్మవారి పేరు ఇప్పుడు దుర్గాదేవికి ఉందంటే దుర్గామాత గాయత్రి మంత్రం చదవచ్చు, లేదా అమ్మవారిది అసలు అష్టోత్తరం చదవచ్చు, ఏదైనా దుర్గాదేవికి సంబంధించి నామాలు ఉన్నాయి చక్కగా అవి చదువుకో. అది కూడా చదివి అమ్మవారిని పూజించి తర్వాత 9 రోజులు అయిన తర్వాత అమ్మవారి దగ్గర మీరు గట్టిగా మొక్కున్నారంటే ఆ 9 రోజులనే తను వశం అయిపోతారు. అందుకే దానికి వశంభు పేరు. అయితే పిల్లల కోసం కూడా చేయొచ్చు. పిల్లలు ఇప్పుడు టీన్స్ లో ఉన్న పిల్లలు మరీ ముఖ్యంగా చూసుకుంటే అండి, వాళ్ళు అస్సలు చెప్పిన మాట వినని పరిస్థితుల్లోనే ఉన్నారు. అవును, టీన్స్ అంటేనే జాగ్రత్తగా ఉండాలి. 12 స్టార్ట్ అయింది పిల్లలకి అంటే 12 to 19 వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఏమైతుందంటే ఏదైనా 2 వీలర్ ఉంటే చాలా ఏదో కొత్త అంతే తీసుకెళ్లిపోతారు. వాళ్ళలో నుంచి రైళ్లు వెహికల్స్ కార్. ఇప్పుడు కొన్ని పిల్లలు ఏంటంటే అసలు వాళ్ళకి లైసెన్స్ ఉండవు, డ్రైవింగ్ లైసెన్స్, కానీ కార్ తీసుకెళ్లిపోతారు. ఆ పిల్లల కోసం తల్లి చేయొచ్చా? చేయవచ్చు, వాళ్ళ మాట వినేదానికి అసలు తల్లి చేయవచ్చు. ఎందుకంటే పిల్లలు అసలు తప్పకుండా తల్లి మాట వినాలి, తండ్రి మాట కూడా వినాలి. కానీ వీళ్ళు ఏంటంటే పిల్లలు చెప్పకుండా అసలు వినేదే లేదు ఏదైనా కానీ. వాళ్ళ గురించి వాళ్ళు చేస్తే పిల్లలు వీళ్ళ మాట వింటారు. మరి అదే పిల్లలు 20 తర్వాత లేకపోతే సెటిల్ అయ్యారు, 25 అలా వచ్చారు, పెళ్లి వివాహం విషయంలో వాళ్ళు ఎవరినో ఇష్టపడ్డాం, ఆ పిల్లాడు యోగ్యవంతుడైనటువంటి వాడు కాదు. అవును, ఇప్పుడు ఎక్స్పీరియన్స్ తో చెప్తారు తల్లిదండ్రులు నీకు వాడు కరెక్ట్ కాదు అని కదా. ఏదో హింసించేయాలి, మన పిల్ల ప్రేమించింది అయినప్పటికీ హింసించేయాలని జనరల్ గా అనుకోవాలి. ఒకవేళ వాడు చెడ్డవాడు వద్దమ్మా అంటే వినని పరిస్థితుల్లో ఒకవేళ అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని ఉంటే ఆ తల్లిదండ్రులు చేస్తే కూడా పని అవుతుందా? అవుతుంది, ఎందుకంటే అబ్బాయి ఎంత చెప్పినా వినట్లేదు, సో ఆ అమ్మాయినే చేసుకుంటానంటారు. సో లేదు వాళ్ళ ఫ్యామిలీ మంచిది కాదనేటప్పుడు అప్పుడు ఏం చేయాలంటే వీళ్ళు తల్లిదండ్రులు సో ఈ పూజ చేసుకోవడం వల్ల ఏమైతుందంటే అబ్బాయి చేంజ్ అవుతారు. సో ఇట్లా చాలా మందిలో ఏంటంటే ఈ పూజలు చేసుకుని మంచిగా అయ్యారు. సో అలానే చేసి 100% ఒకవేళ రిజల్ట్ రాకపోతుందా జాతకం చూసి చేసుకోమని చెప్తాం. కానీ మాక్సిమం వాళ్ళంతలో ఈ పూజలు చేసుకోవచ్చు. కంటిన్యూస్ గా 9 days చేయాలి, మధ్యలో అడ్డు రాకూడదు కదా, రాకూడదు అసలు. అప్పుడు పీరియడ్స్ అయిపోయాక స్టార్ట్. అవును, ఆ 9 రోజుల్లో నాన్ వెజ్ తినకూడదు, అన్ని విధంగా బ్రహ్మచర్యం పాటించాలి. ఎవరైతే పూజ ఫాలో అవుతున్నారో తలస్నానాలు చేయాలా అంటే ఫస్ట్ డే చేస్తాము. కొంతమంది హెల్త్ బాగాలేదు కదా అని వీక్లీ 2 అట్లా చేసుకోవచ్చు, తలస్నానం సరిపోతుంది. అయితే మంచిగా అంటే ఉపవాసం ఉండాలి ఏం లేదు, భక్తి ఉండాలి అంతే, అమ్మవారి మీద భక్తి. ఎందుకంటే మనం వశంభు అంటేనే ఒక మూలిక, సో అది మన మూలికతో చేసే పూజలే చాలా ఉంటుంది. జనరల్ గా మూలికలు మనం ఎంత అంటే అంత మంచిగా చేస్తుంది. సో అది వచ్చి న్యాచురల్ గా వచ్చింది కదా, దాన్ని మనకు దేవుళ్ళు అప్పట్లో మనకి ఇచ్చింది ఏంటంటే ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంది. కొన్ని మూలికలే అంతే, మేము చేపించే పూజలు కూడా కేరళలో చాలా వశీ మూలికలతో పూజలే చేపిస్తాం, అందుకే రిజల్ట్ చాలా బాగుంటుంది, చాలా ఫాస్ట్ గా కూడా వస్తుంది. అవును, అయితే ఏ రోజు మొదలు పెట్టమంటారండి? ఇది మంగళవారం కానీ శుక్రవారం కానీ మొదలు పెట్టవచ్చు. సాయంత్రం అంటే 6 తర్వాత చేసుకోవాలి. అవును, 6 తర్వాతనే, ఎందుకంటే వశం చేసే పూజలు జనరల్ గా వచ్చి చీకట్లోనే ఫలితం ఎక్కువ ఉంటుంది. అందుకని మన పూజలు కేరళలో చేసేది నైట్ 12 తర్వాతనే చేపిస్తాం, అంటే మిడ్ నైట్ లోనే. అందుకే తొందర రిజల్ట్ వస్తుంది. అంటే ఇప్పుడు మన కొల్లిమలలో కూడా చేస్తాం కదా, అది కూడా మిడ్ నైట్ లోనే చేస్తాం కాబట్టి అంత తొందరగా రిజల్ట్ ఉంటుంది. బ్యూటిఫుల్ మేడం, చాలా అద్భుతంగా వివరించారు. ఈ వశం అవ్వక లేకపోతే మాటకి వాల్యూ లేక చాలా మంది సతమతం అవుతున్నారు, అది మెంటలీ చాలా సఫర్ అవుతారు. సో వాటి నుంచి బయటపడాలంటే వసకము ఏదో చిన్నప్పుడు పసిపిల్లలు ఉంటే రుద్దేసి నాలికి రాయడం మాత్రం తెలుసు, కానీ ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయనేది ఈ రోజే తెలిసింది. డెఫినెట్ గా ఎవరైతే ఇబ్బందులతో బాధపడుతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా అది ఉపయోగపడుతుంది. అమ్మవారి అనుగ్రహం వాళ్ళు అనుభవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతమైన విషయాన్ని తెలియజేసినందుకు కృతజ్ఞతలు మేడం. నమస్తే. నమస్తే.